సో మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, లేదంటే గురువు గారి చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే ఎక్కువ శాతం పనులు పూర్తి చేస్తారో వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. వేదికమైన పెద్దలు రేపు వచ్చి పలానా వ్యక్తి బాగా చేశాడు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలంటే సింపుల్గా వాళ్ళు కంప్యూటర్లో కొడితే మొత్తం తెలిసిపోతుంది. వాళ్ళు పని చేశారా లేదా, బాగా పని చేస్తుంటే ఇస్తాం, చేయకపోతే వాళ్ళు దండం పెట్టి వీళ్ళు పని చేయలేదు, పని చేయమను, అప్పుడే పరిశీలిస్తారని కూడా చెప్తున్నా. సో కష్టపడండి, ప్రతి గడప దొక్కండి. ఈ 2 నెలలు తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపు కోసం మనందరం కృషి చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చిన బొబ్బిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. చిన్న విషయం నేను చెప్పాలనుకున్నాను, మాట్లాడే తొందరలో నేను మర్చిపోయా. గతంలో 10th లక్ష్మీనాయుడు గారికి నేను న్యాయం చేయలేకపోయా. ఆ పొరపాటు నాది. ఈసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. 10th లక్ష్మీనాయుడు గారిని చట్టసభలకు పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు 10th లక్ష్మీనాయుడు గారిని ప్రతిజ్ఞ మా అందరి చేత చేపించవలసిందిగా నేను కోరుతున్నాను. అందరూ కూడా మీ కుడి చేతిని మీ గుండెల పైన పెట్టి మనస్ఫూర్తిగా ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముందు నేను అని చెప్పే ముందు మీ పేరు మీరు అనుకోండి. ప్రతిజ్ఞ నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారి ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ 6 హామీలు, ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. ధన్యవాదాలు.